తెలంగాణ ప్రభుత్వం లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీస్ బోర్డు వారైతే తాజాగా 633 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వీటిలో 466 పోస్టులు డిఎంఈ విభాగంలో ఉండగా వచ్చే నెల 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను అయితే స్వీకరిస్తారు. 80 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. నవంబర్ 30న పరీక్షను నిర్వహిస్తారు. 13 ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయని మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి గారైతే తెలియజేస్తూ ఉన్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా 13 ప్రాంతాలు అంటే హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలలో పరీక్షా కేంద్రాలు అయితే ఉంటాయి. ఫలితాల అనంతరం మెరిట్ జాబితాను వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. అభ్యర్థులు D.Pharmacy, B.Pharmacy, ఫార్మ్ డి పూర్తి చేసి ఉండాలి. తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్లో తప్పక రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే వారికి వెయిటేజీ ఉంటుంది. వారు అనుభవపూర్వక ధృవపత్రాన్ని సమర్పించాలి. అభ్యర్థుల వయస్సు ఏడాది జూలై 1 నాటికి 46 సంవత్సరాలకు మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు సడలింపు, ఎన్సీసీ ఎక్స్ సర్వీస్ మెన్లకు 3 ఏళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు సడలింపు ఉంటుంది. రాత పరీక్ష 80 మార్కులు ఉంటాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసిన వారికి వెయిటేజీ కింద 20 పాయింట్స్ కేటాయిస్తారు. ఇందులో గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన ప్రతి 6 మాసాలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అయితే ప్రతి 6 నెలలకు 2 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. పూర్తి వివరాలకు అభ్యర్థులు mhsrb.telangana.gov.in వెబ్సైట్లో పూర్తి వివరాలను అయితే చూసి తెలుసుకోవచ్చండి. నేను మీకోసం ఈ నోటిఫికేషన్ PDF లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ ఫార్మసిస్ట్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకునే ఆసక్తి కలిగిన వ్యక్తులు నోటిఫికేషన్ లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు అయితే తెలుసుకుని మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వం లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.